Hi guys, myself Ahmad and today is my topic about break statement in C and continue statement in C. First we come to a break statement in C. Its purpose is cause an immediate stop of the loop when a certain condition is met. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక మూవీ వాచ్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఎమర్జెన్సీ కాల్ అనేది వస్తే మేము ఆ మూవీని ఆపి ఆ కాల్ అనేది అటెంప్ట్ అవుతాం. సో అలానే మనం సీకి వచ్చేసి వాటికి ఒక కండిషన్ ఇప్పుడు సర్టెన్ కండిషన్ అప్లై చేస్తే ఆ కండిషన్ దగ్గర ఆ లూప్ అనేది ఆగిపోయిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వస్తే ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ ఇక్కడ అనేది టైపింగ్ మిస్టేక్ కిందకు వచ్చేసి ఇంటూ మెయిన్ ఇక్కడ అనేది లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 1 అండ్ ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 అండ్ ఐ ప్లస్ ప్లస్ అంటే 1 to 5 వరకు నెంబర్స్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. కిందకు వచ్చేసినాక కండిషన్ ఇచ్చారు ఐ డబల్ ఈక్వల్స్ టు 3 అండ్ బ్రేక్ అని ఇచ్చారు. కాబట్టి మనకి 1 to 5 వరకు నెంబర్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఫస్ట్ 1 అనే నెంబర్ ఎగ్జిక్యూట్ అయింది, దాని తర్వాత 2 అనే ఎగ్జిక్యూట్, దాని తర్వాత 3 అనేది నెంబర్ ఎగ్జిక్యూట్ అయింది. 3 నెంబర్ ఎగ్జిక్యూట్ అయినాక ఇక్కడ ఆడు 3 దగ్గర బ్రేక్ అన్నాడు, 3 దగ్గర ఆగిపోమన్నాడు. సో ఆ 3 అనేది తీసుకోకుండా 1, 2 అనే నెంబర్స్ మన అవుట్పుట్లో వచ్చింది. కిందకు వచ్చేసి ప్రింట్ఎఫ్ %d \n ప్రింటింగ్ మిస్టేక్, కిందకు వచ్చేసి రిటర్న్ 0 అండ్ అవుట్పుట్ అనేది మనకి ప్రింట్ %d \n అంటే ఒకదాని కింద ఒక నెంబర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. కింద అవుట్పుట్ వచ్చేసి 1, 2 మన 3 దగ్గర అనేది కండిషన్ బ్రేక్ అయింది. ఇక్కడ చెక్ తీసుకున్నాం చూడు I double equals to 3 the break statement ends and the loop is immediately stopped. మనం ఇది డబుల్ ఈక్వల్స్ టు 3 అనే కండిషన్తో ఆగేది. ఇప్పుడు మనం దాన్ని కంటిన్యూస్ పర్చేసి స్కిప్స్ ది కరెంట్ ఇటరేషన్ అండ్ కంటిన్యూ విత్ ది నెక్స్ట్ వన్. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ వాచ్ చేసేటప్పుడు ఏదైనా మీకు నచ్చిన సీను ఏమైనా వస్తే దాన్ని స్కిప్ చేస్తారు. సో అలానే మన సీలో వచ్చేసి మీకు ఫర్ ఎగ్జాంపుల్ సీలో వచ్చేసి మీకు ఏదైనా ఒక కండిషన్ ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ తీసుకోండి, ఇక్కడ ఐ ఈక్వల్స్ 3 అని తీసుకున్నాం. అదే ఐ అనే ఈక్వల్స్ 3 అని కండిషన్ తీసుకుంటే 1 to 5 నెంబర్స్ వరకు ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. 1, 2, 3 అనేది మనకి స్కిప్ చేసుకుంటాం. ఇక్కడ కంటిన్యూ అని తీసుకున్నాం. ఫస్ట్ నుండి అవుతాం. ఇక్కడ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ ఇక్కడ కింద వచ్చేసి ఇంటూ మెయిన్ తర్వాత లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఇఫ్ ఐ డబల్ ఈక్వల్స్ టు 3 అండ్ కిందకు వచ్చేసి కంటిన్యూ అంటే ఈ నెంబర్ని అనేది మనం స్కిప్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ అని తీసుకున్నాం. కింద వచ్చేసి ప్రింట్ఎఫ్ %d \n అంటే ఒకదాని కింద నెంబర్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి. దాని తర్వాత రిటర్న్ 0 అండ్ అవుట్పుట్ మనకు వచ్చేసి 1, 2, 4, 5 అంటే 3 అనే నెంబర్ని స్కిప్ చేసాం. ఇక్కడ కంటిన్యూ అన్న కాబట్టి ఆ నెంబర్ని స్కిప్ చేసి మిగతా నెంబర్స్ 1 to 5 నెంబర్స్ని ఒకదాని కింద ఒకటి ఎగ్జిక్యూట్ చేసాం. సో మనకి ఇక్కడ వచ్చేసి వెన్ ఐ డబుల్ ఈక్వల్స్ టు 3 ది కంటిన్యూ స్టేట్మెంట్ స్కిప్స్ ది ప్రింటింగ్ 3 అని దాన్ని ప్రింట్ చేయకుండా స్కిప్ చేసి అండ్ మూవ్ టు ది నెక్స్ట్ లూప్ ఇటరేషన్ అంటే వేరే లూప్ వెళ్ళేది. సో అప్పుడు కంటిన్యూ అనేది ఇది. సో